సైనికులు, జనసేన పెద్దలకు చేతులెత్తి దండం పెట్టి అడుగుతున్నాను నేను. మాకు పార్టీని గాని, పార్టీ సిద్ధాంతాలను గాని తప్పుపట్టాలనే ఆలోచన మాకు లేదు. మా అన్నకి ఏమైతే అన్యాయం జరిగిందో దాని గురించి మాత్రమే మేము మాట్లాడుతున్నాము. ఇప్పుడు ఈ రోజు మా ఊర్లో ఉన్న శివ వాళ్ళ ఇంటికి వెళ్ళాం మేము. అతను ఊర్లోకి వచ్చాడనే లోపల ఏం జరిగింది అసలు, ఎందుకు మేము మాట్లాడడానికి వెళ్తే మమ్మల్ని అందరినీ కొట్టి పంపించారు. వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి దోశారు. వాడు ఇంట్లో ఉండి ఆడవాళ్ళని బయటికి పంపించి మాట్లాడిపించినాడు. వాడు నిజంగా తప్పు చేయకుండా ఉంటే బయటకు వచ్చి మాట్లాడాలి కదా వాడు. మేము ఒక్కటే కోరుతున్నాం, మా అన్నని ఎవరు అదే అనేది మాకు బయట రావాలి. మాకు ఆర్థిక స్తోమత బాగలేక కోర్టుల చుట్టూ తిరగలేక పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగలేక మేము ఇప్పటికీ వాళ్ళ మీద కేసు కూడా పెట్టలేదు. మేము దాని ద్వారానే వాళ్ళు బయట వచ్చారని మేము అనుకుంటున్నాము. మాకుండే అనుమానం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు పక్కాగా ప్లాన్ చేసి పగడబందీగా ప్లాన్ చేసి ప్రూఫ్స్ అన్ని తీసుకొని వీడియోలన్నీ తీసుకొని బెదిరించి వాడిని కొట్టి ఆ వీడియోలు తీసుకొని లాస్ట్ కి ఇవన్నీ చూస్తా ఉంటే వాళ్ళు పగడబందీగా ప్లాన్ చేసి మాకు అనిపిస్తుంది. మాకు అనుమానంగా ఉండదు దీని ద్వారా. దీన్నైతే మాకు ఎవరైనా సహాయం చేసి నిజ నిజాలు బయట పెట్టండి. మా ఫ్యామిలీ ఎక్కడికైనా వచ్చి ప్రూఫ్స్ బయట మాట్లాడడానికి, నిజ నిజాలు బయట చెప్పడానికి మేము రెడీగా ఉన్నాము. మా అన్న గురించి తెలియాలంటే అతను చిన్నప్పుడు నాటి ఫ్రెండ్స్ ని గాని, మా ఫ్యామిలీని గాని అందరినీ ఎంక్వైరీ చేయండి. మా అన్న ఒక మోసం చేసేవాడని గాని, అమ్మాయిలతో తిరిగేవాడని గాని ఒక చిల్లర కంప్లైంట్ కూడా మీకు రాదు. ఒకటే చెప్తున్నా, వినుత వాళ్ళతో వర్క్ చేసే వాళ్ళని ఏదో ఒకటి చేయిందో వాళ్ళు బయటికి పంపించారు సార్. బయటికి పంపించారు. మా పెద్దమ్మ కొడుకు కూడా ముందు అక్కడే వర్క్ చేస్తా ఉన్నాడు. వాడిని కూడా కొట్టి చిత్రవందన చేసి బయటికి పంపించారు. ఇప్పుడు మా అన్నని లాస్ట్ బయట వదిలినారు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళు చేతులెత్తి దండం పెడుతున్నాను నేను. వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ అవసరం తీర్చేసుకొని బయట పంపిస్తారు. వాళ్ళతో ఎంత అవసరం ఉంటాదో అంత చాకిరి చేపించుకొని బయట వెళ్తారు వాళ్ళు. మాకు ఎవరైనా సహాయం చేసి నిజ నిజాలు బయట పెట్టండి. మా అన్న ఎందుకు ఏం చేశాడు? ఒకవేళ తప్పు చేస్తున్నా కానీ రైట్స్ లేవు కదా. మా అన్న ఫోను వాళ్ళు నిజంగా తప్పు చేయకుండా ఉంటే మా అన్న బట్టలు, మా అన్న ఫోను మా హ్యాండ్ ఓవర్ చేయాలి కదా వాళ్ళు. మా అన్న ఫోన్ పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన విధంగా ఎన్నో లక్షలు పెట్టుకొని అన్ని ఎడిట్ చేసుకొని బయట వెళ్తున్నారు. ఒక్కొక్క వీడియో వాడిని కొట్టి బెదిరించి పన్ను కూడా లేదు. మొన్న వదిలిన వీడియోలో పన్ను కూడా లేదు. ఇక్కడ దెబ్బ తగులుంటాది.